ఇప్పుడు దేవారెడ్డి వచ్చి బస్సులు పెట్టి ఫ్రీగా మనకు 4,000 ఇస్తున్నాను, అదే 2,000 ఇచ్చి ఏం చేస్తాను, ఏం చేయట్లేదు. మామూలుగా ఆడోళ్ళకు అది ఉపయోగపడే పథకమే కదా, అంటే మరి ఆడోళ్ళకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆడోళ్ళు ఉన్నోళ్ళు, కార్లు ఉన్నోళ్ళు అవన్నీ పడదెంకొని వాళ్ళు పాపం ఇబ్బంది పడట్లేదా? వాళ్ళ నోర్లు కొట్టి ఆడోళ్ళకి ఇచ్చినట్టే కదా సార్. వాళ్ళ నోరు కొట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కార్లు కానీ ఆటోలు కానీ వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళు ఆడతారు కదా, పిల్లలు పిల్లలు ఉన్నోళ్ళు ఆడతారు కదా. ఇప్పుడు మాకేముంది, ఆడోళ్ళం దాంట్లో పోతున్నాం, ఏడకైనా పోతున్నాం, నువ్వు ఏడకైనా ఎక్కిపోతున్నావు. ఇంత పని కూడా బస్సులో పోతారు ఆధార్ కార్డు తీసుకొని. ఇప్పుడు వాళ్ళ కార్లు ఆటోలు ఎట్ట బతకాలి, ఎట్లా ఉండాలి వాళ్ళు పిల్లలు మాకు ఏది గిరాకులు లేవని వాళ్ళే ఆడుతుండే. వాళ్ళ పొట్టగొట్టే కదా మీరు ఇచ్చింది. అదే ఈ ఫ్రీ చేయడం వల్ల ఆటో వాళ్ళకి ఏదైతే టాక్సీలు నడుపుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందో వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే మహిళలకు ఫ్రీ ఇస్తే వాళ్ళు ఏదన్నా జాబ్స్ చేసుకోవడం కావచ్చు, జాబ్ ఇవ్వండి. ఇంత జాబ్ లేనోనికి, పేదోళ్ళకు ఇంత గుడిసో ఇల్లు అదో ఇదో సాయం చేయండి, అట్లా ఉంటది. ఉన్నోడికే పెట్టే, ఉన్నోడికే పెట్టే ఏముంటుంది చెప్పు. లేనోని పెట్టాలి కదా, లేనోని పెట్టాలి కదా. లేనోని పెట్టకుండా మీరు ఇట్లా చేస్తే పద్ధతి కాదు కదా. అంటే మహిళలకు 2,500 ఇస్తామని చెప్పారు కదా, వస్తున్నాయి మీకు? మాకు రావట్లేదు, 2,500 రావట్లేదు, ఏది రావట్లేదు. అదే 2,000 పింఛన్ వస్తుంది. కేశవారు ఉన్నప్పుడు అదే ఇచ్చిండు, ఇప్పుడు అదే ఇచ్చిండు. కేశవారే మాకు బాగా చేసాడు. కేశవారు చేసినా మంచిగా ఉంది. ఎప్పుడు పొద్దున్న దాకా మేము అమ్ముకుంటాను, ఏమొస్తాయి మాట 400, 300 వస్తాయి. ఎందుకు కష్టపడతానో మేము చెప్పు. మేము ఇంత బాధపడుతున్నాం కదా, మాకేం వస్తున్నాయి చెప్పు. పేదోళ్ళకి చేయాలి. ఇప్పుడు మా సొంటోళ్ళకి ఏం కూర్చోలేదు, ఇల్లు లేదు, ఆకిల్ లేదు. మా సొంటోళ్ళకి చేయాలంటే తిరిగి అమ్ముకునేటోళ్ళకు ఏముంది చెప్పు. వాళ్ళనే బాగు చేస్తాంటివి, ఉన్నోళ్ళనే బాగు చేస్తాంటివి. లేని వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇల్లు ఆకిలో గింత అదో ఇదో ఇవ్వాలి కదా సారు. పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తున్నారు కదా, 4,000 వస్తుందా? 4,000 ఆడ చేసిండు వాడు, చేయలేదు కదా. మాకు కూడా 2,000 చేసిండు కదా ఆయన. 4,000 చేస్తున్నప్పుడు 4,000 చేయాలి. బస్సులు ఎందుకు పెట్టిండు ఫ్రీగా చెప్పండి? ఆయన ఎందుకు పెట్టిండు? అట్లా పెట్టకూడదు కదా. ఇందిరమ్మ ఇల్లు వచ్చా మీ ఏరియాలో ఎవరికన్నా? మాకు రాలేదు ఇందిరమ్మ రాలేదు. సో అంటే ఏమంటారు, అప్పటి ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం బాగుందా? అప్పుడే మంచిగా ఉంది సార్, ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉంది. కేశవారు ఉన్నప్పుడే బాగుంది. పేదోళ్ళకు ఏదైనా పేదోళ్ళకి ఇచ్చిండు అట్లా. రేవంత్ రెడ్డి మరి ఎటువంటి పథకాలు పెడితే బాగుంటది, ఇంకా జనాలకు ఎట్లుంటే బాగుంటది? బస్సులు తీసేసి వాళ్ళు కార్లోళ్ళు ఆటోలోళ్ళు బతుకుతట్టుగా, వాళ్ళు పేదోళ్ళు కదా సార్. పేదోళ్ళు ఉన్నారని ఏదో అప్పు చేసో కొనుక్కుర్రు. వాళ్ళు బతకాలి కదా, అందరు పేదోళ్ళు బతకాలి కదా. మీరు లేకుండా బస్సులు బంద్ చేసి ఆడోళ్ళకు, లేని వాళ్ళకు ఉద్యోగాలు, ఇంట్లో ఏదైనా సాయం చేస్తే వాళ్ళు బతుకుతారు కదా. బస్సులు ఎందుకు? జీరో బిల్ వస్తుందా మీకు? కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది? మేము కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నాం సార్, మాకు రాలేదు. 200 యూనిట్ల లోపు జీరో బిల్ ఇస్తా అని చెప్పారు కదా, ఇవ్వలేదు. అది మాకు కూడా ఇవ్వలేదు. లేదు. మేము మాసుంటోళ్ళ కానీ ఇవ్వాలి కదా. ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇట్లా బీదోళ్ళ కానీ సాయం చేయాలి కదా. 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదు సార్, ఏది ఇవ్వలేదు. సిలిండర్ ఇవ్వలేదు, పింఛను 4,000 అన్న పింఛను ఇవ్వలేదు, ఏదో 2,500 అయ్యి ఇవ్వలేదు, ఏది లేదు సార్. ఇది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గానీ షాదీ ముబారక్ లో ఇంత ముందు ₹1,00,000 వరకు ఇస్తుండే కదా, ఆయన ఇచ్చిండు, ఈయన ఇవ్వలే ఇంతవరకు. అంటే తులం బంగారం కల్పిస్తున్నాడు కదా. మరి తులం బంగారం కల్పించేది మేము కేశవారికి ఇట్లా ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇట్లా కావాలంటే ఎమ్మట పంపించేవాడు. ఇప్పుడు ఏది పంపించట్లేదు కదా, ఇప్పుడు రావట్లేదు. తులం బంగారం కూడా రావట్లేదు. అంటే తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో మరి ఏ ప్రభుత్వం వస్తా అంటారు? కేశవారితోనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ వస్తే బాగుంటుంది అంటారు? కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ బాగుంది? అవును మరి ఎట్లా అంటారు? ఎందుకు అప్పుడే ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు ఎట్లుండేది? జాబులు చేసుకోనికే సెట్ అవుతుంది. ఇది మేము కూలినాలు చేసుకుంటాం, మేము పని వదిలి పెట్టుకుని మేమైతే బస్సులో తిరగలేము కదా. ఫ్రీ బస్సు పెట్టుకుంటే తిరగలేం కదా మేము. ఇప్పుడు 2 రోజులు ఊరి పోవాలంటే పని వాళ్ళు కానీ ఊకుట్లేరు. మాకు అంత అవసరం ఏంది బస్సులలో తిరగడం? మేమైనా జాబులు చేస్తున్నాం తిరగడం? కొంచెం మంచి జరుగుతుంది వాళ్ళు ఏం మహిళలకు జరుగుతుంది? మంచిగా బస్సులలో కొట్టుకొని చేస్తుర్రు. ఇప్పుడు బస్సులలో కొట్టుకొని చేస్తుర్రు. మొగోడు ఆడారు ఒక్కడికే దగ్గరికి అయిపోతుర్రు. అట్లనే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. సన్నబియ్యం తీసుకున్నారా మరి? సన్నబియ్యం ఈ నెల ఇచ్చారు. సన్నబియ్యం ఎప్పుడు ఇస్తాడు ఆయన? ఏమన్నా అంటే తర్వాత ఇయ్యారంటారా? ఏమి ఇస్తాడో మరి. ఇవన్నీ ఆడలకు 2,500 ఇస్తాడు. అవన్నీ ఇచ్చిండా? ఏడ మెత్తగా అవుతున్నాయి, బాగా మెత్తగా అవుతున్నాయి బియ్యం. కొత్త బియ్యం అట్టుందాయి, మెత్తగా అవుతున్నాయి. మరి కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళి మరి వాళ్ళు కూర్చొని తిని చాలా బాగుందని వాళ్ళు చెప్తున్నారు కదా. అటనే చెప్తారు. మాకైతే మేము వండుకుంటాం, పుణ్యాలు చేసుకుంటాం. ఆ మెత్తడు పోదిని మేము కష్టం చేసుకుంటాం. మేము ఏం చేసుకుంటారో లేదయ్యా. ఫ్రీ బస్సు తీసేస్తేనే బాగు. ఇప్పుడు మా ఆటవైనా పుణ్యాలు పని చేయడు. మేము పుణ్యాలు పని చేసుకుంటాం. మేమైతే పని వదిలి పెట్టుకుని బస్సులలో తిరగాం కదా ఫ్రీ బస్ అని.
ఆటోలు అసలు నడవస్తలేవు. ఫ్రీ బస్సు తీసేయడమే మేలు. ఫ్రీ బస్ తీసేస్తేనే బాగుంది. అవును, కాకపోతే 150 కాడ కొంత పెట్టమను అంతే. ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి మీ ఇంట్లో వాళ్ళకన్నా? మాకెవ్వరికి రాలే, ఇందిరమ్మ ఇండ్లు రాలే, ఏం రాలే. ఇందిరమ్మ ఇండ్లు వస్తే మేము ఈ సిటీలో వచ్చి కూలీనాలు చేసుకుని ఎందుకు బతుకుతాం మేము? అంటే మీ ఎక్కడ ఎవరు? మాది బీనపల్లి. బీనపల్లి దగ్గర. సో అంటే ఇంత ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వం బాగాలేదు అంటున్నారా? ఇప్పుడు అస్సలు బాగాలేదు. ఫ్రీ బస్సు తీసేయడమే. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? కేసీఆర్ వస్తేనే బాగా.